బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టు పర్యటనతో స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయిందని నాదెండ్ల మనోహర్ తెలిపారు. ఎందుకు జీఎంఆర్ నుంచి ఏసీఆర్ను లాగేసుకోవాల్సి వచ్చిందని నాదెండ్ల మనోహర్ ప్రశ్నించారు. ఆ స్మగ్లింగ్ డెన్కు బాస్ ఎవరని నాదెండ్ల నిలదీశారు. కాకినాడ పోర్టుపై తాము ఎందుకు దృష్టి పెట్టామో ప్రజలకు తెలియాలని నాదెండ్ల అన్నారు. పేదలకు పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని పక్కదారి పట్టించిందెవరో అందరికీ తెలియాలన్నారు. కాకినాడ పోర్టును అడ్డాగా చేసుకొని స్మగ్లింగ్ చేసే వారందరి పేర్లను బయటకు తీసుకొస్తామని నాదెండ్ల మనోహర్ తెలిపారు. గత 5 ఏళ్లలో కాకినాడ పోర్టును బియ్యం ఎగుమతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా మార్చేశారన్నారు. కాకినాడ పోర్టులో గత ప్రభుత్వ హయాంలో కేవలం 20 మంది పోలీసులను మాత్రమే పెట్టారన్నారు. పవన్ కళ్యాణ్ గారు అన్న మాటల్లో ఏం తప్పు ఉంది చెప్పండి. గంజాయి స్మగ్లింగ్ అక్కడి నుంచి జరగదని రూల్ ఏమైనా ఉందా? ఇతర దేశాల నుంచి మీరు వెపన్స్ తీసుకురారని రూల్ ఏమైనా ఉందా? ఎందుకు ప్రశ్నిస్తున్నాం అంటే 2200 ఎకరాల కాకినాడ సీ పోర్ట్లో కేవలం 20 మంది పోలీసులు పెడతారా మీరు? ఓన్లీ 20 అంటే షిఫ్ట్కి 6. ఇదే మీరు చేపట్టిన భద్రత ఈ 5 సంవత్సరాల్లో? దీన్ని ప్రశ్నించాం. ఏమైపోతుంది రేపటి రోజున అక్కడ పొరపాటు జరిగితే? ఎందుకు ఉదాసీనత? ఇంత భారీ స్థాయిలో టర్నోవర్ జరుగుతున్నప్పుడు ఇతర దేశాల నుంచి ప్రతిరోజు ఏ సందర్భంలోనైనా సరే కనీసం 10 నుంచి 12 వెసల్స్ ఉంటాయి. అక్కడ 2 పోర్ట్లు కలుపుకుంటే 15 నుంచి 16 వెసల్స్ ఉంటాయి. ఎందుకు ఈ విధంగా దుర్మార్గంగా పనిగట్టుకొని కాకినాడకి చెడ్డ పేరు తీసుకొచ్చింది ఎవరు? కాకినాడని ఒక స్మగ్లింగ్ డెన్గా మార్చింది ఎవరు? ఎందుకు మాట్లాడలేదు ఆ రోజున మీరు అందరు ప్రెస్ మీట్లు పెట్టి? ఎవరు మీ బాసులను ప్రశ్నించినప్పుడు ఇప్పుడు అర్థమవుతుంది మీకు ఎవరు మీ బాసులు. పోర్టు లాక్కుంది ఆరోబిందోకి అసలైన బాస్ ఎవరు? బియ్యం ఎగుమతులు జరిగినాయి, కానీ ఈ స్థాయిలో ఎప్పుడు జరగలేదు. నేను ప్రత్యేకంగా మీకు 3 సంవత్సరాల గురించి ఎందుకు చెప్పానంటే ఇది ఆరోబిందో ఆ పోర్ట్ని టేక్ ఓవర్ చేసిన తర్వాత అసలు ఊహించని విధంగా కృష్ణపట్నంతో పోల్చుకున్న, విశాఖపట్నంతో పోల్చుకున్న 1,31,00,000 మెట్రిక్ టన్నులు కాకినాడ పోర్ట్స్ నుంచి వీళ్ళు బియ్యం ఎగుమతి చేశారంటే ఒకసారి ఆలోచించాలి. ఇందులో ఇంకొక పెద్ద కుంభకోణం ఉంది. కోవిడ్ వచ్చినప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి కుటుంబానికి ఉచితంగా బియ్యం సరఫరా చేయమని ఆదేశాలు జారీ చేసినప్పుడు దాదాపు 6,300 కోట్ల రూపాయలు బియ్యం వీళ్ళు లెక్కలు చూపించి ఇక్కడికి తరలించేశారు. 2020, 2021, 2022 ఈ 4 పోర్టులు కూడా నేను మీకు చెప్పిన లెక్కలు కోవిడ్ అప్పుడు జరిగిన ఎగుమతులు. లేకపోతే అసలు రైస్ ఎక్స్పోర్ట్ లేదు ఆ పోర్టుల నుంచి. ఓన్లీ కాకినాడ పోర్టు నుంచే రైస్ ఎక్స్పోర్ట్ ఉంది. మొత్తం కేంద్రీకృతం చేసి వ్యవస్థని వాళ్ళ గుప్పిట్లో పెట్టుకుని జిల్లా అధికారులు, పోలీస్ యంత్రాంగం, విజిలెన్స్ యంత్రాంగం అందరినీ వీళ్ళు పూర్తి స్థాయిలో కేవలం వాళ్ళ స్వలాభం కోసం ఉపయోగించుకున్నారు. ఎందుకు మాట్లాడలేదు ఇదే కన్నబాబు గారు, ఇదే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు గతంలో ఎందుకు మాట్లాడలేదు? వాళ్ళకేమున్నాయి వాటాలు అక్కడ? మానస కంపెనీకి 7 ఎకరాలు భూమి ఇవ్వలేదా పోర్టులో? మొన్న పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒక వ్యక్తి గురించి కాదు మేము మాట్లాడేది, ఇక్కడ ఈ వ్యవస్థ ప్రక్షాళన జరగాలి. పూర్తి స్థాయిలో లోతుగా పాతుకుపోయిన వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసమే చేస్తున్న ప్రయత్నం ఇది. మీడియా మిత్రులకు అందరూ తెలుసు, పుంఖాలుగా మీరు రాస్తా ఉన్నారు. గతంలో ఎప్పుడైనా ఈ విధంగా బియ్యం సేకరణ జరిగేదా? ఒక వ్యవస్థను ఏర్పాటు చేశారు. 1000 కేసుల పైన నేను మంత్రి అయిన తర్వాత ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా బుక్ చేశాం. సమాజం కోసం ఉపయోగపడే రైస్ మిల్లులు, ఉపాధి కల్పించే రైస్ మిల్లులు కూడా వీళ్ళు వాళ్ళ గుప్పిట్లో తెచ్చేసుకుని ఈ రైస్ స్మగ్లింగ్ చేయడానికి ఉపయోగించడం మొదలుపెట్టారు. ఇదే విషయంపై మరింత సమాచారం మా కాకినాడ ప్రతినిధి నందిని ఫోన్ లైన్లో అందిస్తారు. నందిని, గుడ్ ఈవినింగ్ రామారావు. ఏదైతే ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయం అంతా కూడా కాకినాడ పోర్టు చుట్టూ తిరుగుతుందని చెప్పాలి. ఏదైతే 2 రోజుల క్రితం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టుకి రావడము, ఆయన చాలా గంటల సేపు అక్కడ పోర్టులో ఏం జరుగుతుందో కార్యకలాపాలన్నీ పరిశీలించడము, దాని తర్వాత ఏదైతే అక్రమంగా ఈ బియ్యం సరఫరాకు సంబంధించి స్మగ్లింగ్ జరుగుతుందో దానికి సంబంధించి కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేసి వెళ్లారు. అక్కడ ఉన్న ఏదైతే పట్టుకున్న రేషన్ కి సంబంధించి తెల్ల ఎల్ల ఏదైతే నౌకుందో ఆ నౌకను కూడా అంటే దాన్ని షీల్డ్ షిప్ అని ఆయన ఏదైతే ఒక వ్యాఖ్యానించారో ఆ ఒక్క వర్డ్ ఇప్పుడు అంతా కూడా సంచలనంగా మారిందని చెప్పాలి, ట్రెండ్ కూడా అవుతుంది. కానీ ఏదైతే పవన్ కళ్యాణ్ చెప్పారో అది అంత ఈజీ కాదని చెప్పేసి మరోపక్క వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ రోజు సివిల్ సప్లై సంబంధించి మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఆ ప్రెస్ మీట్ లో ఆయన కీలక వ్యాఖ్యలు అయితే చేశారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఏదైతే ఆయన మంత్రి అయిన తర్వాత
అటు గుంటూరు తర్వాత విజయవాడలో కూడా తనిఖీలు చేశాము, అలాగే కాకినాడలో కూడా తనిఖీలు చేశాము, 13 గోడౌన్స్ ని సీజ్ చేశాము, అలాగే 51,000 టన్నుల మెట్రిక్ టన్నుల రైస్ ని కూడా సీజ్ చేశాము. అందులో సగం అంటే 25,000 మెట్రిక్ టన్నుల ఏదైతే ఈ పేదలకు ఇచ్చే పీడిఎస్ బియ్యం ఉందో పీడిఎస్ బియ్యాన్ని కూడా గుర్తించామని చెప్పారు. అయితే ఇన్ని విధాలుగా కూడా చెప్పినప్పటికీ, ఇక్కడ పూర్తి స్థాయిలో సెక్యూరిటీ పెట్టినప్పటికీ కూడా ఇటీవల కాలంలో 640 మెట్రిక్ టన్నుల మళ్ళీ ఏదైతే పేదలకు ఇచ్చే పీడిఎస్ బియ్యం దొరకడంతో కూడా అందరూ ఒక్కసారి కంగుతిన్నారు. ముఖ్యంగా నాదెండ్ల కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. అందులో మనం గమనించవలసింది ఏంటంటే, అంటే 3 సంవత్సరాలు వైసీపీ, అంటే ఇదేంటి వైసీపీ 5 సంవత్సరాలు పరిపాలించింది కదా అనుకోవచ్చు, కానీ 3 సంవత్సరాలు ఏంటంటే కరోనా సమయంలో 3 సంవత్సరాలు ఏదైతే అటు కేంద్రంతో పాటు రాష్ట్రం కూడా పేదలకు ఉచిత బియ్యం అయితే ఇచ్చింది. దీనికి సంబంధించి దాదాపుగా 6,300 కోట్ల, అంటే మొత్తము 1,31,000 మెట్రిక్ టన్నుల 31,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే విదేశాలకు సముద్రం ద్వారా అయితే విదేశాలకు ఎక్స్పోర్ట్ చేశారన్న విషయాన్ని అయితే ఆయన గుర్తు చేశారు. అలాగే ముఖ్యంగా 5 సంవత్సరాలు కూడా జరిగింది, కానీ ఈ 3 సంవత్సరాలు మాత్రం అవినీతి ఎక్కువగా జరిగింది. ఈ స్మగ్లింగ్ అనేది అంటే మొత్తం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఉన్న పోర్ట్ల కంటే కాకినాడ పోర్టుని ఒక స్మగ్లింగ్ డన్ గా తయారు చేశారు అని కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. అయితే గత ప్రభుత్వంలో చూసుకున్నా ఈ ప్రభుత్వంలో చూసుకున్నా మొత్తం 29,000 ఏదైతే రేషన్ డిపోలు ఉండేవి, నేరుగా ఏదైతే పేదల వారికి వెళ్ళడము రేషన్ డిపో కేంద్రం వల్ల రేషన్ తెచ్చుకునేవారు. కానీ ఏదైతే వైసీపీ వచ్చిన తర్వాత ఎండిఈలు అంటే 98,000 పైచిలకు వెహికల్స్ ని పెట్టి దాదాపుగా 16,000 కోట్లను ఖర్చు పెట్టి, అంటే ప్రజాధనాన్ని వృధా చేసి ఖర్చు పెట్టి ఆ వెహికల్ ద్వారాగానే నేరుగా ఆ రేషన్ అంతా కూడా తరలించే ప్రక్రియను కూడా వైసీపీ చేసిందని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు ఏదైతే కాకినాడ సీ పోర్ట్ ఉందో ఆ పోర్టు ఒకప్పుడు సీ పోర్ట్ నుంచి అరబిందో రాయించుకుంది. అరబిందో ఎలా రాయించుకుంటుంది, అరబిందోకి 41% ఎలా వెళ్ళింది, అరబిందో వెనుకలున్న డాన్ ఎవరు, ఆ బాస్ ఎవరు అన్నది కూడా ప్రజలకు తెలియాలని చెప్పేసి ఆయన కొన్ని ప్రెస్ మీట్ ద్వారా కూడా తెలియజేశారు. అంటే కేవీ రావుని ఎవరైతే ఉన్నారో ఆయన మెడ మీద కత్తి పెట్టి ఆయన్ని బెదిరించి మొత్తం ఈ పార్ట్నర్షిప్ అంతా ఇవన్నీ కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అలాగే షిప్ కు సంబంధించి అయితే ఇప్పుడు ముఖ్యంగా ఆయన ఆ రోజు మాత్రం 2 రోజుల క్రితం ఈజీగా చెప్పేశారు, ఆ షిప్ ని సీజ్ చేయండి అన్నారు. కానీ షిప్ ని సీజ్ చేయాలంటే ఇక్కడ అధికారులు కూడా ఎవరికి కూడా చేతిలో లేని పని. ఎందుకంటే కస్టమ్స్ మాత్రమే ఆ షిప్ ని సీజ్ చేసే అధికారం అయితే ఉంటుందంటే ఆ షిప్ లో మాదక ద్రవ్యాలు ఇతర ఏమైనా ఉంటే దాని మీద వాళ్ళు అధికారం అయితే ముందుకు వెళ్లే అవకాశం ఉంటుంది. కానీ అందులో ఓన్లీ రేషన్ బియ్యం మాత్రమే ఉన్నాయి. ఆ బియ్యం అంటే స్మగ్లింగ్ లోకి రాదని చెప్పేసి వాళ్ళు తేల్చి చెప్పేశారు. ఒకవేళ నిజంగా మాదక ద్రవ్యాలు ఉంటే అది కోర్టుకి వెళ్ళాలి, కోర్టు నుంచి వాళ్ళు ఆర్డర్ తెచ్చుకున్న తర్వాత షిప్ ని సీజ్ చేయాలా, ఏం చేయాలి, దాని నిబంధనలు ఏంటన్నది కూడా ఫర్దర్ గా ఉంటుంది. కానీ అందులో ఓన్లీ రేషన్ మాత్రమే ఉంది కాబట్టి అది స్మగ్లింగ్ రాదని చెప్పేసి పోర్టు అధికారులు అయితే చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారం ఏదైతే ఉంది అధికారులకైతే మల్లగుల్లలు పడుతున్నారని చెప్పచ్చు. ఒక దేశం నుంచి మరో దేశానికి కార్గో కోసం వచ్చిన నౌకను ఈ నిబంధనల ప్రకారం సీజ్ చేసే అధికారం ఒక కస్టమ్స్ కు మాత్రమే ఉంటుంది. అది కూడా స్మగ్లింగ్ చట్టం కిందకు రేషన్ బియ్యం రాదని కూడా పోర్టు అధికారులు అయితే చెప్తున్నారు. మొత్తానికి ఏదైతే నాదెండ్ల చెప్పారో, ఏదైతే పవన్ కళ్యాణ్ వచ్చి వెళ్ళిన తర్వాత వైసీపీ నేతలు కూడా 1 by 1 దీనిపై ప్రెస్ మీట్ కూడా పెట్టారు. అయితే వీళ్ళు టాపిక్ డైవర్ట్ చేయడానికి చెప్తున్నారు. అయితే ఏదైతే ఈ మానస అంటే కొన్ని సంస్థలు అయితే ఉన్నాయి కాకినాడకి ఈ పోర్టు వేదికగా కొన్ని ఏదైతే సంబంధించి కొన్ని సంస్థలు అయితే అక్కడి నుంచి కూడా ఈ రేషన్ అంతా కూడా ఇతర దేశాలకు సౌత్ ఆఫ్రికాకు ఎగుమతులు చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మానస ఏదైతే ద్వారంపూడి అనుచరులు కావచ్చు, కొంతమంది పేర్లు కూడా త్వరలోనే బయట పెడతామని కూడా ఆయన ప్రెస్ మీట్ ద్వారా చెప్పారు. దాంట్లో కీలక నేతలు, పాత్రదారులు, సూత్రధారులు ఎవరైతే కూడా త్వరలోనే దర్యాప్తులో తేరుతుందని చెప్పారు. అందులో మానసకు సంబంధించి 7 ఎకరాలు పోర్టు భూములు ఏ విధంగా ఇస్తారంటూ కూడా ఆయన ప్రశ్నించారు. అంటే ఎవరైతే వైసీపీ నేతలు ఈ రోజు ప్రెస్ మీట్ ముందు చెప్తున్నారో వాళ్ళకి తెలియదా అంటూ ఇటు మాజీ మంత్రి కన్నబాబుని కావచ్చు, అటు మాజీ మంత్రి అంబటి రాంబాబుని కూడా ప్రశ్నించిన పరిస్థితి అయితే ఉంది. ఏదైతే కొన్ని సంచలనంగా ఆయన చెప్పిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా 5 కోట్ల ప్రజలు కూడా ఏంటి కాకినాడ పోర్ట్ లో ఏం జరుగుతుంది అంటే డిప్యూటీ సీఎం ఒక మాట అన్నారు, ఈ రోజు రేషన్ స్మగ్లింగ్ తోనే అయిపోదు, రేపొద్దున ఉగ్రవాదులు కూడా వస్తారు, ఏదైతే ఈ వెపన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఏదైనా అయితే పోర్టుకి ఏంటి అసలు ఇంత ఎగుమతి ఉండి ఇంత ఇదున్న కాకినాడ పోర్ట్ లో దాదాపు 20 మంది మాత్రమే పోలీసులు ఉన్నారు. భద్రత పూర్తి స్థాయిలో కరువైంది. ప్రైవేటు వ్యక్తులు దీన్ని ఒక
వాళ్ళ చేతిలోకి హ్యాండ్ ఓవర్ చేసుకుంటున్నారు. సో దీన్ని ఖచ్చితంగా ప్రక్షాళన చేయాల్సిన అవసరం చాలా ఉందని చెప్పేసి ఈ రోజు నాదెండ్ల చెప్పిన వ్యాఖ్యలైతే మనం చూసాము. సో త్వరలో ఈ ప్రకంపనలు ఏ విధంగా బ్లాస్ట్ అవుతాయి కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది రామారావు. అంటే ఇప్పుడు స్మగ్లింగ్ ముఠా గుట్టురట్టయిందని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలో వైసీపీ ప్రభుత్వం మీదనే, అంటే గతంలో వైసీపీ ప్రభుత్వం ఉండింది, ఆ యొక్క నాయకుల మీదనే ఇది ఆరోపణలు ప్రధానంగా వస్తుంది కాబట్టి గుట్టురట్టు అవుతుంది. అలాగనే త్వరలోనే వాళ్ళ పేర్లు కూడా బయట పెడుతున్నామని అంటున్నారు. ఈ నేపథ్యంలో ఇంకేదైనా అంటే ఒక బడాబాబుల పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా? అసలు ఈ బియ్యం పీడిఎఫ్ బియ్యం అని చెప్పేసి ఏ విధంగా నిర్ధారించగలిగారు? అలాగనే దీనికి సంబంధించి కంపెనీస్ ఎవరైతే ఇప్పుడు 13 కంపెనీలు కేసులు కూడా పెట్టాయని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ ఎవరైతే వీటిని ఎక్స్పోర్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పోర్ట్ చేస్తున్న కంపెనీ పేర్లు ఏమైనా వెల్లడయ్యే అవకాశం ఉందా? అసలు ఎవరు ఆ వ్యక్తులు ఎవరు? అలాగనే సెజ్కు సంబంధించిన భూములు కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇలాంటివి ఏమైనా బయటకు వచ్చాయా? ఖచ్చితంగా ఏదైతే ఈ 5 సంవత్సరాలు వైసీపీ అంటే ఒక గ్రీన్ ఛానల్, యాక్చువల్లీ మనం గ్రీన్ ఛానల్ అని ఎప్పుడు వాడతామంటే ఒక పేషెంట్ నుంచి మరో పేషెంట్ కి ఏదైనా అవయవాలు మార్పు చేసినప్పుడు దానికి సంబంధించి ఆ గ్రీన్ ఛానల్ ఎక్కడ అవంతరాలు జరగకుండా దాన్ని అలా సేఫ్ గా స్పీడ్ గా వెళ్లే విధానాన్ని మనం ఒక గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం. అంటే ఏంటి, ఇక్కడ అధికారుల దగ్గర నుంచి పోలీసు వ్యవస్థను కూడా ఈ 5 సంవత్సరాలు మేనేజ్ చేసుకుంటూ ఎవరు కూడా ఎక్కడ కూడా ఆపకుండా ఆ గ్రీన్ ఛానల్ ద్వారా ఈ 5 సంవత్సరాలు కూడా ఈ రైస్ అన్నది ముందుకు వెళ్ళిపోయింది, ఎక్స్పెక్ట్ అయిపోయింది. అంటే ఒక దక్షిణాఫ్రికా కాకుండా అటు దుబాయ్ చాలా ఇతర దేశాలను కూడా వాళ్ళు ఒక వ్యవస్థను అయితే ఏర్పాటు చేసుకున్నారు. అయితే ఈ వ్యవస్థ ఈ 5 సంవత్సరాలు కాదు, ఈ 5 నెలల నుంచి గడిచింది కాదు, 2014 నుంచి కూడా ఈ వ్యవస్థ ఉంది. అయితే అప్పుడు టీడీపీ ప్రభుత్వంలో కొంతమంది ఎవరైతే ఎంపీలు కావచ్చు, మినిస్టర్లు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళంతా కన్ను సందర్లో కూడా జరిగిందని చెప్పేసి కూడా అంటే కొన్ని ప్రశ్నలు కూడా ఉత్పన్నం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. 2014 నుంచి 19 నుంచి ఇప్పుడు వైసీపీ నుంచి కూటమి ప్రభుత్వం. అంటే అప్పుడు 2014 నుంచి 19లో ఉన్న నాయకులు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఎవరైతే ఉన్నారు ప్రెసెంట్ వాళ్ళు కూడా దీనికి సహకరించారు అని నిన్న ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో ప్రధానంగా ఇక్కడ వైసీపీ నాయకుల మీదనే, వైసీపీ ప్రభుత్వం మీదనే మనకు ఒక ఆరోపణ అనేది వస్తుంది. మరి 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం ప్రభుత్వం ఉంది. దానికి సంబంధించిన నాయకులు ఎవరైనా, అంటే మీరు చెప్పిన దాని ప్రకారము ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా ఉన్నారని చెప్పేసి అంటున్నారు కాబట్టి వాళ్ళ పేర్లు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉంటుందా? కేవలం కూటమిలో మేము ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో వాళ్ళ పేర్లు దాచిపెట్టేసి కేవలం వైసీపీ ప్రభుత్వానికి ఆ సమయంలో ఉన్న నాయకుల పేర్లే బయటకు తీసుకొచ్చే అవకాశం ఉందా? ఖచ్చితంగా ఈ కేసు మాత్రము దీనికి సంబంధించి ఫైల్స్ కావచ్చు, బిల్స్ కావచ్చు, 2014 నుంచి దీనికి సంబంధించిన ట్రాన్స్పోర్ట్ కావచ్చు, ఇవన్నీ కూడా బయట తీస్తే ఎవరికి ఎంత ముడుపులు చెల్లాయి, ఎవరికి ఎంత వచ్చింది, ఇప్పుడు కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందిన ముడుపులు ఇప్పుడు అధికారులు ఉన్న ఎవరికి ముడుపులు అందుతున్నాయి, ఎందుకు దీన్ని అసలు అడ్డగించకుండా ఎందుకు మెత్తగా ఉంటున్నారు అన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుంది. కాకపోతే దానికి సంబంధించి కూడా మనకి పూర్తిగా తెలియకపోయినా ఇల్లీగల్ గా అంతా కూడా దర్యాప్తు అయితే జరుగుతుంది. త్వరలోనే దీనికి సంబంధించి మరో 2-3 రోజులు అయితే కీలక నేతలు కూడా బయటకు వచ్చే అవకాశం అయితే ఉంది. ఇప్పుడు కూటమి నేతల్లో కూడా కొంతమంది వీరికి సహకరిస్తున్నారని కూడా బయట నుంచి అయితే ఒక వాదన కూడా వినిపిస్తుంది. అసలు ఎవరు సహకరిస్తున్నారు అంటే అధికారుల చేతుల్లో ఎవరున్నారు, ప్రజాప్రతినిధి చేతుల్లో ఏ అధికారులు ఉన్నారు, అలాగే అధికారులు కూడా ఎందుకు కొమ్ము కాస్తున్నారంటే ఈ వ్యవస్థ ముందు నుంచి కూడా పోలీస్ వ్యవస్థ నుంచి కూడా ఇది ఈ విధంగా కూడా వీళ్ళంతా కూడా మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది ఈ వ్యవస్థ. అంటే ఈ మేనేజ్ చేసుకునే వ్యవస్థలో ఇంకా ఎవరు ఉన్నారన్న దానిపై కూడా పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే జరుగుతుంది. అంటే ఇప్పుడు వరకు 50% మాత్రమే ఈ రోజు నాదెండ్ల మనోహర్ అయితే పూర్తి స్థాయిలో చెప్పారు. ఇంకా 50% చెప్పాల్సింది కూడా చాలా ఉందని చెప్తున్నారు. అంటే కాకినాడ పోర్టుని ఎందుకు ఇంత స్మగ్లింగ్ గా తయారు చేశారు అంటే ఇక్కడ ఏ నేతలు ఎంత పెద్ద బడాబాబులు ఉంటే ఇక్కడ ఎంత స్మగ్లింగ్ జరుగుతుంది అన్న దానిపై కూడా ప్రజల్లో కూడా అపోహలు కూడా జరుగుతున్నాయని చెప్పచ్చు. Thank you.